ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నా మేకప్ పోకుండా చూసుకోవా? ఏయ్, ఎందుకు అడిచారు? ఇది న్యాచురల్. ఒక్క నిమిషం సార్, మేకప్ లేదుగా? అయితే నో ప్రాబ్లం, మనం ఎంతసేపు అయినా నించోవచ్చు. తీసుకోండి. గుడ్ ఈవినింగ్ మల్లారెడ్డి స్టూడెంట్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. వెరీ గుడ్ ఈవినింగ్. వర్షాన్ని కోర్చి మీరందరూ కూడా ఇక్కడ ఎందుకోసం వచ్చారో, ఎవరి కోసం వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన గురించి ఒకసారి ఓ వేసుకుంటారా? అది ఎనర్జీ అంటే, అది ఎనర్జీ. ముందుగా ఈ సభాముఖంగా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను సంతోషిస్తాను. ఈరోజే మార్నింగ్ రిలీజ్ అయింది మన కేవిఎన్ ప్రొడక్షన్ చే వస్తున్నటువంటి కాకా సినిమా యొక్క టైటిల్ గ్లిమ్స్. ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా విషయానికి వస్తే, ఆంక్షలే ధ్వంసమే తీరని చెలిమిలో, కాంక్షలే భస్మమే కౌగిలి కొలిమిలో, అంతం హౌదాం మనలో మనం తబాహీ. తబాహీ వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి తబాహీ ఫీవర్లో నేషన్ మొత్తం ఉరుతులుగుతోంది. అక్షరాక్షరం యష్ గారు, గీతూ మోహన్ దాస్ గారు పక్కన కూర్చుని రాయించుకున్నారు. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అన్ని భాషల యొక్క లిరిక్ రైటర్స్ని ఒకచోట చేర్చి విశాల్ మిశ్రా గారి స్టూడియోలో కొలాబరేట్ అవుతూ మా అందరితోనూ పని తీసుకున్నారు. అది వారికి సినిమా పట్ల ఉన్నటువంటి ప్యాషన్కి తార్కాణం. నిజంగా అలాంటి ఒక టీంలో పనిచేయడం, ఈ సినిమాలో 4 పాటలు నేను రాయడం చాలా సంతోషంగా భావిస్తాను, అదృష్టంగా పరిగణిస్తాను. తమ కోసం తాము సినిమా తీసేవాళ్ళు ఉంటారు, తమ ప్రాంతం కోసం, తమ ఇండస్ట్రీ కోసం సినిమా తీసేవాళ్ళు ఉంటారు. కానీ దేశం కోసం, మన దేశ యొక్క ప్రతిష్టని పెంచాలని, ఇనుమడింపజేయాలని, ఇంటర్నేషనల్ ఎరీనాలో నిలబెట్టాలని ఒక ఉద్దేశంతో, ఒక విజన్ తోటి సినిమా తీసేవాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళే మన యష్ గారు, కేవిఎన్ గారు, గీతూ మోహన్ దాస్ గారు. అలాంటి ఒక ముగ్గురు కాంబినేషన్ వస్తున్నటువంటి ఈ సినిమా, నేను చాలా ఇంటర్నల్గా విషయాలు తెలుసు, నాకు చెప్తే బాగోదు కానీ ఆపుకోలేకపోతున్నాను. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా. మీరే చూస్తున్నారు, ట్రైలర్స్ వచ్చిన దగ్గర నుంచి 1-2-3 ట్రైలర్స్ వచ్చాయి, పాటలు రిలీజ్ అవుతూ వచ్చాయి, మన ప్రమోషనల్ ఫంక్షన్స్ జరుగుతూ వచ్చాయి. దినదిన ప్రవర్ధమానంగా సినిమా పట్ల ఉన్నటువంటి క్రేజ్, బజ్ ఎలా పెరుగుతుందో మీరే చూస్తూ వచ్చారు. రేపు 26వ తారీఖున సినిమా వస్తే ఈ సినిమా యొక్క విజయం ఊహకు అందనట్లుగా ఉంటుంది. దానికి తగినట్టుగానే తెలుగులో మనకు దిల్ రాజు గారు, ఆయన జడ్జిమెంట్ చాలా గొప్పదని చెప్తారు, ఆయన హస్తవాచి మంచిదని చెప్తారు. ఆయన కూడా ఈ టీంతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా యొక్క ఘన విజయాన్ని బలంగా ఆకాంక్షిస్తూ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి కేవిఎన్ గారికి, యష్ గారికి, గీతూ మోహన్ దాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మ్యూజిక్ గురించి విశాల్ మిశ్రా ఏమంటే బండిల్ ఆఫ్ టాలెంట్. ఆయన ఒక 3 పాటలు కంపోజ్ చేశారు. అలాగే తానిష్ బాగ్చి ఒక పాట కంపోజ్ చేశారు. రికార్డింగ్ మనందరికీ తెలుసు, కేజీఎఫ్లో రవి బస్రూర్ గారు. ఈ సినిమా దానికి మించి తాను వేరే మోడ్లోకి మలుచుకుంటూ యష్ గారి, గీతూ మోహన్ దాస్ గారి విజన్కి అనుగుణంగా అద్భుతమైన రికార్డింగ్ ఇచ్చారు. సో వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరితో పాటు ఈ సినిమా రిలీజ్ కోసం నేను ఎదురు చూస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేవిఎన్ గారికి, యష్ గారికి, గీతూ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్లే ముందు అటువంటి ఇప్పుడే మన ప్రొడ్యూసర్ గారు వచ్చేస్తున్నారు సభా ప్రాంగణంలోకి. కేవిఎన్ ప్రొడక్షన్స్ ద్వారా మనకి టాక్సిక్ సినిమాని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ శ్రీ వెంకట్ కె నారాయణ గారికి సాదర స్వాగతం. గట్టిగా చప్పట్లతో give him a big round of applause, ladies and gentlemen. కేవిఎన్ గారు మనకి జననాయకన్ లాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్. అండ్ అలాగే మరికొద్ది సేపట్లో మనకి ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ టాక్సిక్ ఇక్కడికి రానున్నారు. To a flame, you play his game. He's a fix, a toxic you never had. Chaos is a man and you want him bad. ఇలా ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి
కన్నడలో ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు మనకి టాక్సిక్ సినిమాని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఎస్ వి ఆల్సో హ్యావ్ సుదేవ్ అండ్ అక్షయ్ ఓబ్రాయ్ హియర్. లేడీస్ అండ్ జెంట్మెన్, కాదు ఆల్ ద గ్రోన్ అప్స్ గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆహ్వానం పలుకుదామా? మనకి గుర్గావ్ లాంటి ఫిల్మ్స్ లో కనిపించినటువంటి ద ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఇంకొక పక్కన సుదేవ్ మనకి ఓజీ దేవరాలో కనిపించిన సుదేవ్, ఇద్దరికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. వావ్, లుక్ అట్ దీస్ హ్యాండ్సమ్ మెన్. A very hearty welcome Sudev and Akshay, both of you all. Today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. And yes, రామజోగి శాస్త్రి గారు, ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ ఎంత బాగా కూర్చున్నారండి. అసలు ఏంటి ఈ క్రమశిక్షణ, ఓ మై గాడ్, అసలు చూడండి, అసలు బంగారం లాంటి స్టూడెంట్స్. వాళ్ళకి కొంతమందికి ఇంకా వెనకాల ఉండే వాళ్ళకి కనిపించట్లేదు, అయినా సరే నా మాట విని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. ఏంటో కనిపిస్తుందా? ఈ స్క్రీన్ అయితే మీకు కనిపిస్తూ ఉండొచ్చు. అందరి క్లోజప్స్ ఈ స్క్రీన్లో వేస్తూ ఉండండి అమ్మా. నాది కూడా. సార్, ఒక పాట ఏమైనా పాడి వినిపిస్తారా మన స్టూడెంట్స్ కోసం, ఇంత బంగారం లాంటి స్టూడెంట్స్ కోసం? పాడుకుందామా? చెప్తున్నాను, ఈ సినిమా ఒక డీపర్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. విశాల్ మిశ్రా ఈజ్ అన్ అమేజింగ్ కంపోజర్. ఎంత మాయావి ఈ కాలం అని ఒక పాట. ఈ సినిమాలో 4 పాటలు నేనే రాశాను, మీ అందరికీ తెలుసు. కానీ ఈ పాట నాకు చాలా అంటే చాలా 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 ఇష్టం. ఫస్ట్ లైన్ రాయగానే యష్ గారు ఇది తప్ప ఇంకోటి రాయొద్దు, ఈ లైన్ అలాగే ఉంచండి అని చెప్పారు. ఎంత మాయావి కాలం, కాలం హలాహలం, అంతమేలేనిది దూరం, దూరం నీలాంబరం. ఇందులో చరణం నాకు చాలా బాగా ఇష్టం. మిన్నందలేని సంద్రాల భాష, నా మౌన ఘోష, రెండు ఒకేలా, పెనుమంట రేగే పూదోట బాధ, కన్నీరు చల్లి ఆర్పేదెలా, అలిసిపోతోంది స్వప్నం, వెలిసిపోతోంది వర్ణం, దీపమా శాపమా ఏది నా జ్ఞాపకం, నీడ కూడా రాదే సాయం, ప్రాణం పరాజయం, కన్నంచున కన్నంచున ప్రాణం, నీకై నిరీక్షణం, నువ్విచ్చిన గాయం, కాల్చే అనుక్షణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్ మాత్రమే కాదు, మీరు అద్భుతమైనటువంటి సింగర్ కూడా. అండ్ అలాగే ఇక్కడ ఉండేటువంటి మన మల్లారెడ్డి స్టూడెంట్స్లో కూడా చాలామంది సింగర్స్ ఉన్నారు. సింగర్స్ ఒకసారి చేతులు ఎత్తండి. సార్, నేను ఏమైనా తప్పుగా చూస్తున్నాను? అందరు చేతులు ఎత్తారేంటి? అందరూ నాలాగే బాత్రూమ్ సింగర్సా మొత్తం? సరే, మీరు పాడతారో లేదో చూద్దాం. ఒకసారి చెప్పండి. గపదస. సార్ చూడండి సార్, పాడు. సరిగమా. ఇలాగే వీళ్ళు పాఠాలు వింటే ఒక్కొక్కళ్ళకి మామూలు మార్కులు కాదు, అసలు డిస్టింక్షన్. అందుకే నేను వీళ్ళ టీచర్ అయిపోదాం అనుకుంటున్నా. ఒక్కోసారి టీచర్ని బట్టి కూడా టాలెంట్ పెరుగుతూ ఉంటుంది పిల్లల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ అలాగే పాటలు అయ్యాయి, ఇప్పుడు కొన్ని మంచి డాన్సులు. అండ్ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్